హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న కార్తీక దీపం సీరియల్ రివ్యూతో మీ శృతి రివ్యూస్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఎపిసోడ్ కేవలం ఒక మలుపు కాదు, కథని శాశ్వతంగా మార్చేయబోయే ఒక పెను తుఫాను. ఒకవైపు మానవత్వం, మరోవైపు తరతరాల పగ. ఈ రెండింటి మధ్య నలిగిపోయిన కార్తీక్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆ కుటుంబంలో అగ్గిరాజేసింది. శివన్నారాయణ గారి చేతితోనే ఆయన బద్ధశత్రువైన దక్షిణామూర్తి ప్రాణాలు నిలబడ్డాయి. కానీ ఈ నిజం బయటపడితే ఏం జరుగుతుంది? జ్యోత్స్న ఈ నిజాన్ని అస్త్రంగా మార్చి కార్తీక్ దీపాలను ఇంటి నుంచి బయటకు గెంటేయడంలో సక్సెస్ అయ్యిందా? శివన్నారాయణ గారి ఉగ్రరూపానికి కార్తీక్ జీవితం ఏమైపోబోతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈ రివ్యూని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కథలోకి వెళ్లే ముందు మా ఈ ప్రయత్నం మీకు నచ్చితే దయచేసి ఇప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే మొదటిసారి మన ఛానల్ కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్లిపోదాం. గత ఎపిసోడ్ చివర్లో మనం చూసాం, జ్యోత్స్న చెవిలో పడిన నిజం ఒక కార్చిచ్చులా వ్యాపించడానికి సిద్ధంగా ఉంది. శ్రీధర్ కాంచనాతో చెబుతున్న మాటలు దొంగచాటుగా విన్న జ్యోత్స్న తన పగ తీర్చుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదని మనసులో ఒక క్రూరమైన ప్రణాళిక రచించుకుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ ఆస్పత్రి నుంచి ఇంటికి వస్తున్న కార్తీక్ దీపల కారు ప్రయాణంతో మొదలవుతుంది. కారు స్టీరింగ్ మీద కార్తీక్ చేతులు బిగించి ఉన్నాయి. అతని కళ్లలో అలజడి స్పష్టంగా కనిపిస్తోంది. పక్క సీట్లో కూర్చున్న దీప ముఖంలో ఆందోళన తాండవిస్తోంది. కార్తీక్ గారు, నాకెందుకో చాలా భయంగా ఉంది. మనం చేసింది మంచి పని అయినా ఈ విషయం తాతయ్య గారికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో ఊహించుకుంటేనే గుండె ఆగిపోయేలా ఉంది అంటుంది దీప వణుకుతున్న స్వరంతో. కార్తీక్ ఒక లోతైన నిట్టూర్పు విడిచి, నాకు అదే భయంగా ఉంది దీప. తాతయ్య కోపం ఎలాంటిదో నాకు తెలుసు. దక్షిణామూర్తి గారి పేరు వింటేనే ఆయన రక్తం మరిగిపోతుంది. అలాంటిది ఆయనే దక్షిణామూర్తి గారికి రక్తం ఇచ్చారని తెలిస్తే తట్టుకోలేరు అంటాడు. అతని గొంతులు నిస్సహాయత ధ్వనిస్తుంది. దీప అతని వైపు తిరిగి, మరి ఈ నిజాన్ని దాచిపెట్టగలమా? జ్యోత్స్నకి ఈ విషయం తెలిసిపోయి ఉంటుందని నా అనుమానం. తను ఏదో ఒకటి చేసేలోపే మనమే నిజం చెప్పేస్తే మంచిదేమో అంటుంది ఆశగా. కార్తీక్ తల అడ్డంగా ఊపుతూ, వద్దు దీపా, ఇప్పుడే వద్దు. జ్యోత్స్నకి తెలిసిందని మనం కంగారు పడక్కర్లేదు. శ్రీధర్ మావయ్య, కాంచన అత్తయ్య తప్ప ఇంకెవ్వరికీ ఈ విషయం తెలియదు. మనం ఏమీ తెలియనట్లే ప్రశాంతంగా ఉందాం. సమయం చూసి తాతయ్య మూడ్ బావున్నప్పుడు నేనే నెమ్మదిగా నచ్చచెబుతాను. అప్పటి వరకు ఈ విషయం మన మధ్య ఉండాలి అని గట్టిగా చెబుతాడు. దీప అయిష్టంగానే సరేనంటుంది. కాని ఆమె మనసులో ఏదో కీడు శంకిస్తూనే ఉంటుంది. వారి కారు ఇంటి కాంపౌండ్లోకి ప్రవేశిస్తుంది. ఇంటి లోపల వాతావరణమంతా గంభీరంగా నిశ్శబ్దంగా ఉంది. హాల్లో సోఫాలు శివన్నారాయణ, కాంచన, సుమిత్ర, దశరథ్ అందరూ కూర్చుని ఉన్నారు. వారి ముఖాల్లో ఒక రకమైన అయోమయం, ఆతృత కనిపిస్తున్నాయి. జ్యోత్స్న మాత్రం అటూ ఇటూ తిరుగుతూ వాళ్ల రాక కోసమే ఎదురుచూస్తున్నట్లుగా ఉంది. ఆమె ముఖంలో ఒక వికృతమైన ఆనందం రాబోయే తుఫానుకి సూచనగా మెరుస్తోంది. ఆమె మనసులో, రండి కార్తీక్ బావా, రండి. మీకోసం ఎలాంటి స్వాగతం ఏర్పాటు చేశానో చూసి ఆశ్చర్యపోతారు. ఈ రోజుతో ఈ ఇంట్లో మీ కథ ముగిసింది. నన్ను కాదని ఆ దీపను పెళ్లి చేసుకున్నందుకు, నా జీవితాన్ని నాశనం చేసినందుకు తగిన శాస్తి జరగబోతోంది అని అనుకుంటూ పైశాచికంగా నవ్వుకుంటుంది. కార్తీక్, దీప కారు దిగి నెమ్మదిగా ఇంటి గుమ్మం వైపు నడుస్తుంటారు. లోపల హాల్లో అందరూ అలా గుంపుగా కూర్చుని ఉండటం చూసి కార్తీక్ అడుగులు అక్కడే ఆగిపోతాయి. దీప భయంగా కార్తీక్ చేతిని పట్టుకుంటుంది. బావా, ఏమైంది? ఎందుకలా ఆగిపోయావ్ అని అడుగుతుంది. కార్తీక్ కళ్లతోనే దీపకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ, నాకు తెలిసి విషయం బయటపడింది దీపా, నువ్వు కంగారు పడకు. ఏమీ తెలియనట్లే ఉండు, నేను చూసుకుంటాను అని గుసగుసగా చెబుతాడు. అప్పుడే హాల్లోంచి జ్యోత్స్న గొంతు వినిపిస్తుంది. ఏంటి బావా, దీపా గుమ్మం దగ్గరే నిలబడిపోయారు? లోపలికి రండి, మీకోసమే మేమందరం ఎదురుచూస్తున్నాం అంటుంది అతి వినయాన్ని ప్రదర్శిస్తూ. ఆమె పిలుపులో ఉన్న వ్యంగ్యం కార్తీక్కి స్పష్టంగా అర్థమవుతుంది. అతను దీప చెయ్యి పట్టుకుని ఏది ఏమైనా ఎదుర్కోవడానికి సిద్ధపడాలి అని మనసులో అనుకుంటూ లోపలికి అడుగుపెడతాడు. వాళ్లు లోపలికి రాగానే జ్యోత్స్న చప్పట్లు కొట్టడం ప్రారంభిస్తుంది. రండి రండి, మీ ఇద్దరికీ మా అందరి తరపున ఘన స్వాగతం. ఈరోజు మీరు ఒకరి ప్రాణాలు కాపాడారు. మేమందరం మిమ్మల్ని అభినందించాలి కదా అంటుంది. ఆమెతో పాటు మిగతా వాళ్లు కూడా అయోమయంగా చప్పట్లు కొడతారు. శివన్నారాయణ ముఖంలో మాత్రం గర్వం కనిపిస్తుంది. జ్యోత్స్న చెప్పింది నిజమేనా కార్తీక్? ఈ రోజు నువ్వు ఏదో గొప్ప పని చేశావట కదా, అందుకే అందర్నీ ఇక్కడ నీకోసం వేచి ఉండమని చెప్పింది అంటారాయన. కార్తీక్, దీప ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. జ్యోత్స్న ఇంకా నిజాన్ని బయటపెట్టలేదని అర్థం చేసుకున్న కార్తీక్ కొంచెం ఊపిరి పీల్చుకుని, అంత గొప్ప పనేం కాదు తాతయ్య, ఎవరో తెలియని వ్యక్తికి యాక్సిడెంట్ అయితే ఆస్పత్రిలో చేర్పించాం అంతే అంటాడు వినయంగా. జ్యోత్స్న వెంటనే అందుకుని, చూశారా తాతయ్య, బావ ఎంత స్క్రోనంగా మాట్లాడుతున్నాడో. ఎవరో తెలియని వ్యక్తికి యాక్సిడెంట్ అయితే అంత దయతో ఆస్పత్రిలో చేర్పించి రక్తం కూడా ఇప్పించి ప్రాణాలు కాపాడారు. ఈ క్రెడిట్లో కొంత భాగం మన తాతయ్యకి కూడా ఇవ్వాలి అంటుంది శివనారాయణ వైపు చూస్తూ. దీప కలగచేసుకుని, ఇలాంటి చిన్న విషయానికి ఇంత పొగడక్కర్లేదు జ్యోత్స్న, నువ్వు తాతయ్య గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన సమయానికి రక్తం ఇవ్వకపోయుంటే ఆ పేషెంట్ బతికేవాడు కాదు అంటుంది. జ్యోత్స్న వెంటనే ఆ మాటలను పట్టుకుంటుంది. అవును తాతయ్య, థ్యాంక్స్. మీలో ఇంత మంచి మనసుందని నేను ఈరోజే పూర్తిగా అర్థం చేసుకున్నాను అంటుంది నాటకీయంగా. శివనారాయణ గంభీరంగా,
ఏ పాజిటివ్ రక్తం కావాలన్నారు. నాది అదే గ్రూప్ కాబట్టి ఇచ్చాను. రక్తదానం చేయడం ఆరోగ్యానికి కూడా మంచిదే. మనం చేసిన మంచి గురించి మనమే గొప్పగా చెప్పుకోవడం మంచి పద్ధతి కాదు అంటారు. జ్యోత్స్న ఆ మాటలకు వెటకారంగా నవ్వి, చూశావా అత్తయ్య, తాతయ్య ఎంత గొప్ప మాట చెప్పారు. ఆయన చేసిన సహాయానికి నువ్వు జీవితాంతం రుణపడి ఉండాలి అంటుంది కాంచన వైపు తిరిగి. ఈ అనూహ్యమైన మాటలకు కాంచన ఉలిక్కి పడుతుంది. ఎవరో అపరిచితుడికి తాతయ్య గారు రక్తమిస్తే నేనే ఎందుకు రుణపడి ఉండాలి జ్యోత్స్న అని అడుగుతుంది అయోమయంగా. ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్న జ్యోత్స్న తన అసలు అస్త్రాన్ని బయటకు తీస్తుంది. ఆమె కళ్లలో క్రూరత్వం నింపుకుని, ఎందుకంటే ఒకరి తండ్రి ప్రాణాలు కాపాడిన వారికి ఎవరైనా జీవితాంతం రుణపడి ఉంటారు కాబట్టి అత్తయ్య అంటుంది. ఆ మాట ఒక బాంబులా పేలుతుంది. హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంటుంది. కార్తీక్, దీపల ముఖాలు పాలిపోతాయి. వాళ్ళనుకున్నదే జరిగింది. జ్యోత్స్నకి నిజం తెలిసిపోయింది. కాంచన షాక్తో, ఏం మాట్లాడుతున్నావు జ్యోత్స్న, నా తండ్రి ప్రాణాలు కాపాడటమేంటి అని అడుగుతుంది. జ్యోత్స్న శివన్నారాయణ వైపు తిరిగి, ఒక్క నిమిషం అత్తయ్య, నీకు స్పష్టత ఇచ్చే ముందు నేను తాతయ్యతో మాట్లాడాలి అని చెప్పి శివన్నారాయణ దగ్గరకు వెళ్తుంది. తాతయ్య, మనం ఒకసారి దక్షిణామూర్తి గారి ఇంటికి వెళ్దామా అని అడుగుతుంది. దక్షిణామూర్తి అని పేరు వినగానే శివన్నారాయణ కళ్ళు ఎరుపెక్కాయి. ఆయన సింహంలా గర్జిస్తూ, ఏమన్నావ్? ఆ పేరు నా ఇంట్లో పలకడానికి నీకెంత ధైర్యం? వాడింటికి మనం ఎందుకు వెళ్ళాలి? వాణ్ణి తాతయ్య అని ఎలా పిలుస్తావు అని అరుస్తారు. జ్యోత్స్న ఏమాత్రం భయపడకుండా, ఎందుకంటే దక్షిణామూర్తి మా అమ్మకు తండ్రి, అంటే నాకు కూడా తాతయ్యే కదా అంటుంది ధైర్యంగా. ఆ మాటతో శివన్నారాయణ సహనం నశించింది. ఆయన చెయ్యి పైకెత్తి, మరోసారి ఆ పేరు పలికావంటే చెంప పగిలిపోతుంది. చచ్చిపోయిన వాడితో మనకు సంబంధాలు అనవసరం అని అరుస్తారు. కాంచన కూడా, అవును జ్యోత్స్న, ఆయన మనకు లేనట్లే అని అమ్మ చెప్పింది కదా, ఇప్పుడు మళ్లీ ఆ సంబంధాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటుంది. జ్యోత్స్న నవ్వుతూ, ఓహో, అంటే మీకు అతనితో ఎలాంటి సంబంధం లేదన్నమాట, అంతేనా తాతయ్య అని అడుగుతుంది సూటిగా. అవును, నేను అదే చెబుతున్నాను అంటారు శివన్నారాయణ కోపంగా. అంటే ఒకవేళ ఆయన మీకు ఎక్కడైనా ఎదురుపడితే కూడా మాట్లాడరన్నమాట అని జ్యోత్స్న మళ్లీ రెచ్చగొడుతుంది. శివన్నారాయణకు కోపం కట్టలు తెంచుకుంటుంది. వాడి ముఖం చూడ్డానికే నేనిష్టపడను, ఇంకా వాడితో మాట్లాడటమా అని అరుస్తారు. ఒకవేళ మీరు ఆయనకు ఏదైనా సహాయం చేయాల్సిన పరిస్థితి వస్తే? జ్యోత్స్న ప్రశ్నల పరంపర కొనసాగిస్తుంది. నా శవాన్ని దాటి వెళ్లాలి అంటారు శివన్నారాయణ. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు సహాయం చేయాల్సి వస్తే? జ్యోత్స్న పట్టు వదలదు. చెప్పాను గదా చేయనని, మళ్లీ మళ్లీ ఎందుకడుగుతున్నావు? శివన్నారాయణ విసుక్కుంటారు. జ్యోత్స్న ఆయన కళ్లల్లోకి సూటిగా చూస్తూ, ఒకవేళ మీరు నిజంగానే ఆ పరిస్థితిలో చిక్కుకుంటే ఆ సహాయం చేయకుండా ఉండటం కంటే చచ్చిపోవడమే మేలని కోరుకుంటారా అని అడుగుతుంది. శివన్నారాయణ ఒక్క క్షణం ఆలోచించి, అవును, అలాంటి పరిస్థితి వస్తే నేను సహాయం చేసి ముందే చనిపోవాలని కోరుకుంటాను అంటారు. జ్యోత్స్న మరింత ముందుకు వెళ్లి, సరే తాతయ్య, మీరు కేవలం సహాయం చేయడానికి ఇంతగా ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఆయన ప్రాణాలని మీరు కాపాడాల్సి వస్తే అని అడుగుతుంది. శివన్నారాయణ కళ్ళు మూసుకుని, నన్ను అలాంటి పరిస్థితిలో ఎప్పుడూ పెట్టద్దని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను అంటారు. జ్యోత్స్న చివరి అస్త్రాన్ని ప్రయోగిస్తుంది. మంచిది తాతయ్య, ఒకవేళ మీకు తెలియకుండా ఎవరైనా మిమ్మల్ని మోసం చేసి మీ చేతి ఆ పని చేయిస్తే వాళ్లని ఏం చేస్తారు అని అడుగుతుంది. శివన్నారాయణ కళ్ళు తెరిచి నిప్పులు చెరుగుతున్న చూపులతో, వాళ్లని నా చిప్పుతో కొడతాను అనడుస్తారు. ఆ మాట పూర్తి కాకముందే జ్యోత్స్న కార్తీక్ వైపు వేలు చూపిస్తూ, అయితే మీ చెప్పు తీసుకుని మీ మనవడ్ని కొట్టండి తాతయ్య అంటుంది. ఆ మాటతో ఇల్లంతా నిశ్శబ్దమైపోయింది. అందరూ షాక్తో జ్యోత్స్న వైపు, కార్తీక్ వైపు చూస్తుంటారు. కార్తీక్ తలదించుకుంటాడు. దీప కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. కాంచన ముందుకొచ్చి, ఏంటి జ్యోత్స్న, కార్తీక్ని ఎందుకు కొట్టాలి, ఏం చేశాడు అని అడుగుతుంది. జ్యోత్స్న ఒక విజయ గర్వంతో, మీకు తెలుసా తాతయ్య, ఈ రోజు ఆసుపత్రిలో మీ రక్తాన్ని తీసుకున్నదెవరు? అది మీ బద్ధ శత్రువు, మీ నిప్రియమైన వియ్యంకుడు దక్షిణామూర్తి అని నిజాన్ని బయటపెడుతుంది. ఆ మాట విన్న శివన్నారాయణ శరీరం ఒక్కసారిగా కంపించిపోతుంది. ఆయన కళ్ల ముందు ప్రపంచం మొత్తం తిరుగుతున్నట్లనిపిస్తుంది. నేను రక్తమిచ్చింది దక్షిణామూర్తిగాడిగా అని నమ్మలేనట్లుగా అడుగుతారు. అవును తాతయ్య, మీరు మీ బద్ధ శత్రువు ప్రాణాలను మీ రక్తంతో కాపాడారు. మీకు నమ్మకం లేకపోతే మీ మనవణ్ణి అడగండి అంటుంది జ్యోత్స్న. శివన్నారాయణ నెమ్మదిగా కార్తీక్ వైపు తిరుగుతారు. ఆయన చూపుల్లో కోపం, అవమానం, ఆవేదన కలగలిసి ఉన్నాయి. ఆయన గొంతు వణుకుతోంది. కార్తీక్, నా భావోద్వేగాలు నన్ను ఓపికగా ఉండమని చెబుతున్నప్పటికీ నేను తీసుకోబోయే నిర్ణయం నువ్వు చెప్పే సమాధానం మీదే ఆధారపడి ఉంది. చెప్పు, జ్యోత్స్న చెప్పింది నిజమేనా అని అడుగుతారు. ఆ సమయంలో జ్యోత్స్న మనసులో, ఈరోజు వీళ్ళిద్దరినీ బయటకు పంపించి నేను చాలా మంచి పని చేశాను, లేదంటే ఇప్పుడు తాతయ్య నీకు ఏం చేసేవాడో ఊహించుకోలేను అని ఆనందపడుతుంది. శివన్నారాయణ మళ్లీ గర్జిస్తారు. నిన్నే అడుగుతున్నాను, ఆస్పత్రిలో ఉన్న ఆ పేషెంట్ ఎవరు? నేను రక్తమిచ్చింది ఎవరికి? జ్యోత్స్న చెప్పింది నిజమా కాదా అని గట్టిగా అరుస్తారు. ఇంకా దాచడానికి ఏమీ లేదని అర్థం చేసుకున్న కార్తీక్ తలదించుకుని నెమ్మదిగా, నిజమే తాతయ్య అంటాడు.
ఆ ఒక్క మాటతో శివన్నారాయణ ప్రపంచం తలక్రిందులవుతుంది. ఆయన వెనక్కి తూలిపడబోతుంటే దశరథు పట్టుకుంటాడు. అంటే ఆ పేషెంట్ దక్షిణామూర్తి? ఆయన మాట పూర్తి కాదు. అవును నాన్న అంటుంది కాంచన ఏడుస్తూ. శివన్నారాయణ ఒక్కసారిగా కార్తీక్ మీదకు దూసుకొస్తారు. నీ కొడుకు క్షమించరాని తప్పు చేశాడు కాంచన. వాడు నా శత్రువని వాడికి తెలుసు. ఈ శివన్నారాయణ మట్టిలో కలిసిపోవాలని వాడు బతుకుతున్నాడని తెలుసు. అలాంటి వాడి ప్రాణాలను నా చేతే కాపాడించాడు. వీణ్ణి ఏం చెయ్యాలిప్పుడు అని అరుస్తారు. కాంచన ఏడుస్తూ, మిమ్మల్ని రక్తమివ్వమని వాడు అడగలేదు కదా నాన్నా అని అంటుంది. జ్యోత్స్న మధ్యలో కలగజేసుకుని, కాని రక్తం తీసుకుంటున్నదెవరో మీ కొడుక్కి తెలుసు కదా అత్తయ్య. తెలిసి కూడా మిమ్మల్ని ఆపలేదు. బహుశా కార్తీక్ బావా ఆ దక్షిణామూర్తితో చేతులు కలిపాడేమో అంటుంది విషం చిముతూ. జ్యోత్స్నా అని కార్తీక్ గట్టిగా అరుస్తాడు. నోరుమూయ్ అని శివన్నారాయణ కార్తీక్ని అడ్డుకుంటారు. నన్ను తాతయ్య అని పిలవకు. వాణ్ణి తాతయ్య అని పిలిచిన నోటితో నన్ను పిలవకు. నీ మాటలు నా గుండెల్లో కత్తుల్లా గుచ్చుకుంటున్నాయి అని ఆవేదనతో అరుస్తారు. ఆయన కార్తీక్ వైపు తిరిగి, నేను చేసింది తప్పని నీకనిపిస్తోందా అని అడుగుతారు. కార్తీక్ మౌనంగా ఉంటాడు. నువ్వు చేసింది తప్పు కాదు, క్షమించరాని మహాపాపం. దక్షిణామూర్తి ప్రాణాలు కాపాడటం నువ్వు చేసిన మొదటి తప్పు. ఆసుపత్రిలో ఆ విషయం నాకు తెలియకుండా దాచిపెట్టడం నీ రెండో తప్పు. నేను రక్తం ఇస్తానన్నప్పుడు కూడా నన్ను ఆపకపోవడం నీ మూడో తప్పు. జ్యోత్స్న చెప్పే వరకు కూడా నాకు నిజం చెప్పకపోవడం నీ నాలుగో తప్పు. ఈ 4 తప్పులు నిన్ను ఇంటి నుంచి శాశ్వతంగా బహిష్కరించడానికి సరిపోతాయి అని తీర్పు ఇస్తారు. ఆ మాటలకు ఇంట్లో వాళ్ళందరూ నిశ్చేష్టులవుతారు. దీప కన్నీళ్లు ఆపుకోలేకపోతోంది. ఒక రాక్షసుడిలాంటి వాణ్ణి దేవుడిలా చూడగలిగినప్పుడు, నాకంటే వాడినే నువ్వు బాగా అర్థం చేసుకోగలిగినప్పుడు, వాడే నీకు మంచివాడిగా కనిపిస్తున్నప్పుడు నువ్విక్కడ ఉండటానికి వీల్లేదు. బయటకు పో, వెళ్ళు. కార్తీక్, వాడితోనే జాగర్ బతుకు. శివన్నారాయణ అనే ఒక తాతయ్య ఉన్నాడని మర్చిపో, లేదా నేను ఈ క్షణం నుంచి చచ్చిపోయానని అనుకో అని శివన్నారాయణ కఠినంగా చెప్తారు. కార్తీక్ కళ్లల్లోంచి నీళ్లు ధారగా కారతాయి. తాతయ్య అని పిలవబోతాడు. నన్ను ఆ పేరుతో పిలవద్దని చెప్పాను. ఈరోజు నా చేత ఎంత ఘోర పాపం చేయించావో నీకు అర్థం కావడం లేదు అని చెప్పి సుమిత్ర వైపు తిరిగి, చూశావా అమ్మా సుమిత్ర, మీ అన్న కొడుకు నా చేత ఎంత పెద్ద పాపం చేయించాడు. ఈరోజు నా చేత మహాపాపం చేయించాడు అని కుమిలిపోతూ ఏడుస్తారు. శివన్నారాయణ అంతటివాడు అలా ఏడవటం చూసి అందరి గుండెలు బరువెక్కుతాయి. జ్యోత్స్నా ముఖంలో మాత్రం విజయం సాధించిన గర్వం తాండవిస్తోంది. ఇంత జరిగిన తర్వాత కార్తీక్ ఎంతో ధైర్యం తెచ్చుకుని, సరే తాతయ్య, మీరు చెప్పినట్లే నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను. కాని వెళ్లే ముందు మీతో ఒక్కసారి మాట్లాడాలి అంటాడు. కాంచన ఏడుస్తూ, ఇప్పటికే ఆయన్ని అంత బాధపెట్టావు కదరా, ఇంకా మాట్లాడటం ఎందుకు అని అంటుంది. వెంటనే జ్యోత్స్న, ఎవరు? ఈరోజు ఆయన్ని ఎవరు బాధపెట్టారు? ఆ ఒక్క నిజాన్ని బయటపెట్టి నేను బాధపెట్టానా, లేక నిజాన్ని దాచిపెట్టి మీరందరూ గుసగుసలాడుకుంటూ ఆయన్ని మోసం చేశారా అని కాంచనను నిలదీస్తుంది. అక్కడే ఉన్న శ్రీధర్, కాంచన ముఖాలు పాలిపోతాయి. దక్షిణామూర్తికి యాక్సిడెంట్ అయ్యింది, కార్తీక్ దీప ఆసుపత్రికి తీసుకెళ్లారు అనే మాటలు శ్రీధర్ కాంచనకి చెప్పినప్పుడు జ్యోత్స్న విన్న విషయం అందరికీ అప్పుడు అర్థమవుతుంది. శ్రీధర్, కాంచనలకు కూడా ఈ విషయం ముందే తెలుసని తెలిసి శివన్నారాయణ మరింత కుంగిపోతారు. జ్యోత్స్న తన ప్లాన్లో పూర్తిగా సక్సెస్ అవుతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ రోజు ఎపిసోడ్ ఎంత భావోద్వేగంగా సాగిందో. జ్యోత్స్న వేసిన ప్లాన్ వర్కౌట్ అయ్యింది. కార్తీక్ దీపలను ఇంటి నుంచి బయటకు గెంటేయడంలో సక్సెస్ అయ్యింది. మరిప్పుడు కార్తీక్ దీపల పరిస్థితేంటి? వాళ్లు నిజంగానే ఇల్లు విడిచి వెళ్లిపోతారా, లేక శివన్నారాయణ మనసు మారుతుందా? కాంచన, శ్రీధర్లకు కూడా నిజం తెలుసని తెలిసాక శివన్నారాయణ వాళ్ల మీద ఎలాంటి చర్య తీసుకుంటారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాబోయే ఎపిసోడ్స్ లో తెలియనున్నాయి. మరి ఈ రోజు రివ్యూ మీకు ఎలా అనిపించింది? జ్యోత్స్న చేసింది కరెక్టే అని మీరనుకుంటున్నారా, లేక మానవత్వంతో కార్తీక్ చేసింది సరైనదే అని భావిస్తున్నారా? శివన్నారాయణ స్థానంలో మీరుంటే ఏం చేసేవారు? మీ అమూల్యమైన అభిప్రాయాలను కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మీ కమెంట్ల కోసం నేను ఎదురుచూస్తూ ఉంటాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్స్ మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఎంతో ప్రోత్సాహాన్నిస్తాయి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.